మావోయిస్టుల పేరుతో వికల్పు రాసినటువంటి లేఖ సంచలనంగా మారుతుంది. సీనియర్ నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని, లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని లేఖలో స్పష్టం చేశారు. హిడ్మా హత్యకు సంబంధించినటువంటి సమాచారాన్ని దేవ్జీ చెప్పారనేది అవాస్తవమని కొట్టిపడేశారు. హిడ్మా హత్యకు 4 వ్యక్తులు, ముఖ్యంగా కోసాల్ అనేటువంటి వ్యక్తే ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవాడకు చెందినటువంటి కలప వ్యాపారితో పాటుగా ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ కూడా ఇందుకు కారకులని వికల్పు లేఖలు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి, సంచలనంగా మారుతుంది వికల్పు లేఖ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేంద్ర కమిటీ సభ్యుడు వికల్ప్ పేరిట మావోయిస్టులు ఒక లేఖనైతే విడుదల చేశారు. ఈ లేఖ ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు పోలీసుల వర్గాల్లోనూ పెద్ద చర్చాంశనీయ అంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. హిడ్మాది ఎన్కౌంటర్ కాదని వైద్యం కోసం వెళ్లిన అతన్ని ఏపీ పోలీసులు పట్టుకొని కాల్చి చంపారు, అది ముమ్మాటికి హత్యనని మావోయిస్ట్ పార్టీ ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బాధ్యుడని తెలిపింది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో వాళ్ళు ఒక ప్రత్యేక కొన్ని అంశాలు కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఏపీలోని మారేడుమిల్లి దగ్గర జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ తో తమ పార్టీకి చెందిన దేవ్జీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఇచ్చిన సమాచారం మేరకే ఎన్కౌంటర్ జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజా సోనీ సోడి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించినట్లు కూడా ఈ లేఖలో వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక హిడ్మాను చంపిన తీరు గురించి కూడా వాళ్ళు ఆ లేఖలో క్లియర్ గా వివరించారు. చిత్రహింసలు పెట్టి హిడ్మాను చంపారని అని కూడా వాళ్ళు ఈ లేఖలో చెప్పిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. తమ కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కామ్రేడ్ మడివి హిడ్మాను, ఆయనతో పాటు ఉన్న 5గురిని ఏపీ పోలీసులు నవంబర్ 15న అరెస్ట్ చేశారని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి నవంబర్ 18న హత్య చేశారని తెలిపింది. కామ్రేడ్ హిడ్మా అక్టోబర్ 27న విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం విజయవాడ వెళ్లారని పేర్కొంది. ఆ తర్వాత మరికొంతమంది అతనితో పాటు విజయవాడ వెళ్లారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్ హిడ్మా సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమల్లి అడవి ప్రాంతాల్లో పడేసి ఎన్కౌంటర్ కథ అల్లారని చెప్పేసి కూడా ఈ లేఖలో క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. నవంబర్ 18న కూడా నిరాయుధులైన ఏఓబి ఎస్జెడ్సీ సభ్యుడు కామ్రేడ్ టెక్ శంకర్ ను అలాగే మరో 6గురిని అరెస్ట్ చేసి బూటకప్పు ఎన్కౌంటర్ తో హత్య చేశారని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. పార్టీ నుంచి పారిపోయి పోలీసులకు లొంగిపోయే వ్యక్తులే ఇన్ఫార్మర్లుగా మారి వారి సమాచారం ఇస్తున్నట్టు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 9న మా బలగాల నుంచి కోసాల్ అనే పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఈయనకు కామ్రేడ్ హిడ్మా ప్రయాణ వివరాలు, ఆయన బయట ఉంటున్న విషయం కూడా పూర్తిగా తెలుసు. కోసాల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాకు ఈ విషయం తెలియజేశారు. వెంటనే లోపలికి రమ్మని కామ్రేడ్ హిడ్మా కూడా అతన్ని పలుమార్లు హెచ్చరించారని చెప్పేసి కూడా వాళ్ళు ఈ లేఖలో చెప్పిన పరిస్థితి కనబడడం. కానీ ఈ లోపలే పోలీసులు హిడ్మా అతని అనుచరులు హత్య చేశారు అని వికల్ప్ తెలిపారు. విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలోని 50 మంది మావోయిస్టులు అరెస్టులు వాళ్ళను తీసుకెళ్లి విజయవాడకు చెందిన కలప అలాగే ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, ఇలా ఈ 3గురే ఖచ్చితంగా హిడ్మా ఎన్కౌంటర్ కి కారణం. వాళ్ళతో పాటు మా నుంచి పారిపోయిన మా కామ్రేడ్ ఆచూకు గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాలు కూడా కారణం అని చెప్పేసి కూడా ఇటు మావోయిస్టులు క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక హిడ్మాతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీ అలియాస్ తిప్పర తిరుపతి, ఈ తిప్పర తిరుపతి కూడా పోలీసులు అదుపులో లేడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కోసాలు పారిపోయిన తర్వాత లోపలికి రావడానికి సిద్ధమవుతున్న తమ కామ్రేడ్ ను పోలీసులు పట్టుకొని 13 మందిని హత్య చేశారని కూడా వికల్ప్ తెలిపారు. మరో 50 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కామ్రేడ్ దేవ్జీ గాని అలాగే మనం మొన్న డిస్కస్ చేసుకున్న మల్లా రాజిరెడ్డి గారి లేరని చెప్పేసి అన్నారు. మల్లా రాజిరెడ్డి కొద్ది రోజుల క్రితమే అనారోగ్య కారణాలతో చనిపోయారని చెప్పేసి కూడా మనకు వార్త కథనాలు కూడా మనకు వచ్చాయి. మనం కూడా ఆ వార్తని మనం ప్రచురించాము. దాన్ని కూడా ఇప్పటి వరకు మల్లా రాజిరెడ్డి చనిపోయిన వార్తను కూడా ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ బహిర్గతం చేయలేకపోయిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సో వీళ్ళు పోలీసులతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. కామ్రేడ్ హిడ్మా అలాగే కామ్రేడ్ దేవ్జీ పోలీసులకు
ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వాస్తవాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసని చెప్పారు. ఇది కేవలం ఏపీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదని, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ ఆపరేషన్ అని, దీనంతటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కారణమన్నారు. అయితే హిడ్మా హత్యకు కామ్రేడ్ దేవ్జీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే మనీష్ కొంజాం సోరీ ఆరోపించడం ఇది పూర్తిగా బీజేపీ పార్టీ అనుకున్న కుట్రపూరితమైన అంశాలని చెప్పారు. వీరి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన విడుదల చేసిన భారీ లేఖలో కూడా వీళ్ళు ఈ అంశాలు కూడా క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్ దేవేందర్, థ్యాంక్ యూ.